గాడ్ ఫాదర్ తర్వాత తెలుగులో మరో మూవీ చేయలేదు నయనతార. మెగాస్టార్ కు సిస్టర్ గా నటించేందుకు ఆ సినిమాకి 4 కోట్లు డిమాండ్ చేశారు నయన్. ఇప్పుడు చిరు అనిల్ ప్రాజెక్టు సినిమాలోని ఓ కీలక రోల్ కోసం అంతకు మించిన రెమ్యునరేషన్ ఇవ్వాలని పట్టుపడుతుందట ఈ లేడీ సూపర్ స్టార్. లేడీ సూపర్ స్టార్ గా ఓవైపు ఫీమేల్ లీడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోలతోనూ నటిస్తున్నారు నయనతార. ఏదో స్టార్ హీరో సినిమా అని చెప్పి ఓకే చేయడం కాకుండా తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తేనే ఆ సినిమాల్లో నటించేందుకు అంగీకరిస్తూ వస్తున్నారు నయనతార. 2023లో వచ్చిన పాన్ ఇండియా మూవీ జవాన్ కోసం ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన నయన్ మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి ప్రాజెక్టు విషయంలోనూ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి మెగా ఎంటర్టైనర్లో నటించేందుకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట నయనతార. జవాన్ లాంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేశారు నయన్. చిరు అనిల్ సినిమాలో ఓ కీ రోల్ కోసం నయన్ ను కాంటాక్ట్ కాగా తన రెమ్యునరేషన్ కింద 12 నుంచి 18 కోట్లు అడిగారట నయనతార. అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఓకే అంటేనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటూ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ నయన్ రెమ్యునరేషన్ వైరల్ న్యూస్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది. ఈ లెక్కన నయన్తో సినిమా అంటే రెమ్యునరేషన్ కింద ఆస్తులు రాయించుకుంటుందిగా అంటూ చర్చించుకుంటున్నారు ఆడియన్స్. 30 నుంచి 40 కోట్ల రేంజ్లో సినిమాలు తీసే డైరెక్టర్ అనిల్ రావిపూడి భగవంత్ కేసరితో 70 కోట్ల సినిమాను తెరకెక్కించారు. చిరంజీవి సినిమాతో 200 కోట్ల సినిమాను టచ్ చేయబోతున్నారు. 100 కోట్లు హీరో హీరోయిన్లకు డైరెక్టర్కు సరిపోతుందట. మెగాస్టార్కు 60 కోట్లు, అనిల్ రావిపూడికి 30 కోట్లు, నయన్కు 12 నుంచి 18 కోట్లిచ్చేస్తే సినిమాలో నటించే నటీనటులకు మేకింగ్ కింద ఎంత కాదనుకున్నా 125 కోట్లవుతోంది. దీంతో ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల మార్కును దాటడం పక్కా అంటున్నారు జనాలు. ఓవైపు మెగాస్టార్, మరోవైపు సక్సెస్ ఫామ్లో ఉన్న డైరెక్టర్. ఇవన్నీ పట్టించుకోకుండా ఇంతలా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం గమనిస్తున్న ఆడియన్స్ నయన్ గొంతెమ్మ కోరికలకు హద్దు ఉండదా అంటున్నారు.